ఉందా సరే తీసుకురా నారాయణ కూడా అవుతారు సార్ అది గుణశేఖర్ సార్ మా చిత్తూరు మండలం తాళంపేట పంచాయతీ చిత్తూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ మాది అర్తల టీవ్యాపరపల్లి గ్రామం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్ మా భార్య ఆర్ట్ పేషెంట్ మా అన్న పెయింట్ చేస్తారు మా వదిన గారు బీపీ షుగర్ పేషెంట్ మాది 20 సెంట్ భూమి అర్తల పాయకట్లో ఉంది అర్తల 20 సెంట్ భూమి సంబంధించి భూ సర్వే వచ్చింది కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము తర్వాత 4 సార్లు ఎంఆర్ఓ గారు వచ్చి కొలిచి మీదే భూమిని కొలిచి కాగితం ఇచ్చినారు ఆ ఎంఆర్ఓ చెప్పిన తర్వాత మేము కోసారి పింఛింగ్ చేసుకున్నాము పింఛింగ్ చేసుకున్న తర్వాత పరశురామ రెడ్డి కుమార్ శ్యామూర్తి పైన్ రెడ్డి కిరణ్ కూసాలు పూర్తి చేశారు పేర్లు తెలుసు కదా వాళ్ళే చిత్తూరు మండలం తాళంపేట పంచాయతీ టీవ్యాపరపల్లి గ్రామం మా చిత్తూరు మండలం తాళంపేట పంచాయతీ టీవ్యాపరపల్లి గ్రామం నేను గుణశేఖర్ రెడ్డి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ని మా భూమి అర్తల రెవెన్యూలో 254/2 20 సెంట్లు ఉన్నది భూ తగాదాలు వచ్చిన తర్వాత మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ గారు మండల సైడ్ 4 సార్లు పంపించినారు పంపించిన కొలిచిన తర్వాత రాళ్ళు పీకేసినారు వాళ్ళు మళ్ళీ 5వ సారి ఎంఆర్ఓ గారు వచ్చినారు ఎంఆర్ఓ గారు కొలిచి మాకు స్టేట్మెంట్ ఇదే మీ భూమి అన్నారు దాని తర్వాత మేము పూసాలు నాటి పెన్షన్ వేసుకున్నాము దాన్ని ధ్వంసం 1వ తేదీ మరి దాని మీద కేవిట్ కూడా వేసినాము 4వ తేదీ వాళ్ళు పరశురామ రెడ్డి కొడుకు శ్యామూర్తి కిరణ్ పైని శ్రీకాంత్ వీళ్ళు వచ్చి ధ్వంసం చేసి మాకు మా కోసాలను ధ్వంసం చేసినారు దీనికి మంగాపురం సురేష్ అని అతను నేను లీడరు మీకేం భయపడితే మరి కూర్చండా అని కూల్పించేవాడిని నానాంశం చేసినారు సార్ అది ఎస్ఐ దగ్గరికి కేసు ఎత్తి మీకు ఇస్తే ఆమె దాని గురించి పట్టించుకోలేదు మాకు న్యాయం జరగదు సార్ మాకు న్యాయం జరిపి మేము మంది దాకా చచ్చిపోతాం సార్ మేము పార్టీ మా బంధువులు అంతా బంధువులు సార్ మా పార్టీకి అంతా రాజకీయం కానిస్టేబుల్ వచ్చినాడు ఎస్ఐ మేడం మా ఇంటి అన్నీ రమ్మనింది మా మధ్య వాళ్ళందరూ ఆడికి పోయినారు సార్ అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు శ్రీకాంత్ రెడ్డి పైన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి నేను నావలు తోలుకొని వస్తాను సార్ వచ్చి చూస్తే వాళ్ళు కొడతా ఉన్నారు నేను అరుస్తా ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు నరికేసి పోయినారు నేను అక్కడనే ఉన్నాను సార్ నేను చూసిన తర్వాత నేను దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు కొట్టేసి కారులో వెళ్ళిపోయినారు సార్ రాతికోసాలు కొట్టేసినారు సార్ పంచింగ్ వేసినాము దాన్ని కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను అరుస్తానే ఉన్నాను సార్ వాళ్ళు అరిస్తే కూడా పట్టించుకోలేదు ఆ పరశురామ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి ఏం ఇట్లా చేసినావు అని అడిగితే కత్తెత్తుకొని వస్తాడు సార్ నరికే దీనికి 3 సార్లు వచ్చినాడు ఎప్పుడు చూసినా బండకొత్తలంతా అడుగుతాడు ఆ మాదిరి అడిగితే ఎట్లా అని మేము అడ్డం పోతే కత్తెత్తుకొని వచ్చినాడు సార్ మమ్మల్ని నరికే దీనికి 2 మనుషులు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి పట్టుకున్నాడు సార్ పట్టుకొని ఇంట్లోకి తోసుకొని పోయిన తర్వాత కూడా రోజు వచ్చేది ఇంటి దగ్గర గలాట్ చేసేది గొబ్బు కూతులంతా అడుగుతాడు ఈ మాదిరి అంతా చేస్తారు దౌర్జన్యంతో వస్తూ ఉన్నారు సార్ మాది మీ అమ్మని దెంగింది మాకు న్యాయం చేయాలని ఆమె ఎస్ఐ మేడం దగ్గరికి పోతే ఆమె ఆడ కేసు ఎత్తుకోలేదు ఎందుకు ఎత్తుకోలేదు మేడం అని వీళ్ళు అక్కడే ఉండేటప్పుడే వచ్చి వీళ్ళు 5 మంది వచ్చి రాజకోసాలంతా కొట్టేసి పెంచింగ్ అంతా వంగదోసేసి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు వాళ్ళు కేసు బుక్ చేయలేదు సార్ ఆమె ఎంఆర్ఓ మేడం చెప్తే కూడా ఏమీ పట్టించుకోలేదు మా ల్యాండ్లో వాళ్ళు టెంకాయ చెట్లు పెట్టినారు పైన రెడ్డి వాళ్ళు టెంకాయ చెట్లు పెట్టినారు అవి పెరుకుంటే మాకు దారి వదలండి అన్నారు మేము దారి వదిలితే కూడా వాళ్ళు పట్టించుకోలేదు సార్ 1 సారి 2 సార్లు వాళ్ళే పిలుచుకొచ్చినారు వాళ్ళు పిలుచుకొచ్చి కూడా మేము వదిలితే కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు మాకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలి సార్ మేము న్యాయం కోసం వచ్చినాము మాకు న్యాయం కావాలి మంగాపురం సురేష్ దగ్గర వాళ్ళు అన్నీ ఆడిపోయేది ఈడిపోయేది ఆ మాదిరి వాళ్ళకు ఉండాడు వాళ్ళకి నేను ఉండాను అని ఆయన మంగాపురం సురేష్ చెప్పునున్నా
కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి సార్. మేము న్యాయం కోసం వచ్చినాము, మేము ఆక్రానికి పోలేదు. మాకు న్యాయం కావాలి, కలెక్టర్ న్యాయం చేయాలి. మా ల్యాండ్ మా మంగాపురం సురేష్ వాళ్ళకి అడ్డం వచ్చి ఏదేదో చెప్పించి ఈ మాదిరి చేస్తాను సార్. ఓకే.